హలో గైస్, నేను మీ డానియల్ ప్రకాష్. రీసెంట్ గా మనకి చాలా వరకు అబ్బాయిలు చచ్చిపోతున్నారు. అది కూడా పెళ్లి చేసుకున్న తర్వాత. చేసుకోక ముందు బాగానే ఉంటున్నారు, కానీ చేసుకున్న తర్వాత చచ్చిపోతున్నారు. దానికి గల కారణం ఏంటి అంటే అమ్మాయికి వేరే అబ్బాయితోటి అక్రమ సంబంధం ఉండడం వలన చనిపోతున్నారు. అంటే చనిపోవట్లేదు, చంపేస్తున్నారు. ఓకే, సో ఇలాగే కొన్ని న్యూస్లు అయితే ఈ మధ్యన చాలా వైరల్ అవుతున్నాయి. ఈ 2-3 months లో చాలా అంటే చాలా కేసెస్ అయితే బయటపడ్డాయి. అన్నీ మనం కవర్ చేయలేం, కానీ మనకి ట్రాజడీగా అనిపించేది ఏదైతే ఉందో ఆ న్యూస్లు అయితే తీసుకొచ్చాను. వీలైనంత వరకు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయినా సరే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇటువంటి కంటెంటే కాదు, ఇంకా బెటర్ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి అయితే నేను 1,00,000 ప్రయత్నాలు చేస్తాను. అయితే రీసెంట్ గా ఒక అమ్మాయి 10వ తరగతి చదువుతుంది. ఆ అబ్బాయి కోసం ఒక కన్న తల్లిని చంపేసింది. మ్యాటర్ ఏంటి అంటే జీడిమెట్లలోని ఆ అమ్మాయి ఎంచమో ఆ అబ్బాయి తోటి రిలేషన్షిప్ లో ఉంది, ఆ అబ్బాయిని లవ్ చేస్తుందని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అన్నది. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే మేడ్చల్ జీడిమెట్లలోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఎన్ఎల్బి నగరంలోని నివాసం ఉండే తల్లి అంజలి, అంటే వాళ్ళ అమ్మగారి పేరు అంజలి, 39 సంవత్సరాలు. ప్రియుడితో కలిసి గొంతు పిసికి తలపై 2 రాడ్లతో కొట్టి ఇద్దరు కలిపి చంపేశారనమాట. కూతురు 16 సంవత్సరాలు. ప్రేమ వ్యవహారంలో కూతుర్ని మందలించినందుకు కోపంతో తన ప్రియుడు శివతో, అంటే అబ్బాయి 19 సంవత్సరాలు, ప్రియుడు శివ అండ్ అతని తమ్ముడు యశ్వంత్ తో కలిసి హత్య చేయించిన కూతురు, అంటే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఇందులో. ఓకే, కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలో ఆల్రెడీ జీడిమెట్లలోని ఈ అబ్బాయి మీద ఈ వీళ్ళిద్దరు లవ్ స్టోరీ మీద కేసు అయితే నమోదయ్యింది. అయితే కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు అయితే కౌన్సిలింగ్ ఇచ్చిన మరుక్షణం కొన్ని రోజుల తర్వాత ఈ విషాదం అయితే చోటు చేసుకుంది. అయితే కన్న తల్లిని చంపుకోవాల్సినంత దుస్థితి ఈ యొక్క పిల్లకి ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడున్న ఈ యొక్క లవ్ స్టోరీలు అవన్నీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ షేర్ చేసుకున్నంత ఈజీగా లవ్ చేసుకుంటున్నారు. అలాగే వాళ్ళ యొక్క మానాన్ని, గౌరవాన్ని అన్ని పోగొట్టేసుకుంటున్నారు. దయచేసి ఇటువంటి వాటికి కొంచెం దూరంగా ఉండండి. తల్లిదండ్రుల ప్రేమ కంటే బయట చూపించే అబ్బాయి ప్రేమ అంత కరెక్ట్ గా లేదు. చిన్నపిల్లలు, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు, అది కూడా ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన అబ్బాయిలతోటి మరి జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే తెలిసి తెలియని వయసులో ఇలాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు కన్న తల్లిని పోగొట్టుకుంటే ఇంకంతకుమించి ఇంకేముంది, దరిద్రం. మళ్ళీ ఈ అబ్బాయి వాళ్ళ అమ్మాయి ఏమంటుందంటే, ఆల్రెడీ ఆ అబ్బాయి మీద కేసు నమోదయ్యింది, మరి ప్రేమ వ్యవహారం సరిగా పట్టించుకోలేదు, చంపినా తప్పులేదు అనే టైప్ లో ఈజీగా మాట్లాడుతుంది. మా అబ్బాయి కానీ అది ఉండని ఇద్దరు టెన్షన్ ఏముంది సార్, ఆడ టెన్షన్ ఏమున్నాయి, ఉంటే ఉండొచ్చు. ఇవాళ కాకుండా రేపైనా పోయి తీసుకొచ్చుకుంటాం. అరే చేసేది ఏముంది, ఆడ పెట్టేది ఏముంది. ఇప్పటి వరకు అయితే సావడం అయితే మాది, చంపడం మ్యాటర్ అయితే మా పిల్లలది, నాదైతే తప్పు కాదు. ఆమె ఇంటి మీదకి వచ్చింది తప్పు కాబట్టి ఆమె సావ కట్టడం కరెక్ట్, అది మా పిల్లలది తప్పు. కానీ ఆమె సచ్చేదే కరెక్ట్ నాకైతే తెలిసిన మ్యాటర్. ఫస్ట్ నుంచి ఆమె ఫ్రీగా తిప్పి మా ఇంటికి రాగానే కేసు పెట్టింది. ఇటువంటి అమ్మాయిల్ని, ఇటువంటి తల్లిదండ్రులు నేను ఇంతవరకు ఎక్కడ చూడలే. అంటే వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మగారిని చంపేస్తే ఈవిడి రియాక్షన్, చంపినా పర్వాలేదులేండి ఏమైపోయింది, మరి ఒప్పుకోలేదు. ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆ తర్వాత కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఎంత ట్రై చేసాం, చంపేస్తారా? అంటే అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఎవరైతే లవ్ చేశారో ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉంది. ఇటువంటి కుర్రోల మీద ఏ చట్టాలు వర్తిస్తాయి నాకు ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు. చాలా ఘోరం. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ అయితే చూశారు కదా. మేనలుడైన యువకుడితో లేచిపోయిన మహిళ. ఉత్తరప్రదేశ్ లో ప్రయాగరాజ్ ప్రాంతంలో చెందిన నిషాద్ అనే వ్యక్తికి సితారా అనే యువకుతో ఇటీవలే వివాహం జరిగింది. జరగగా మొదటి రోజే తన ప్రేమ వ్యవహారం భర్తకి చెప్పిన యువతి తన భార్య సితారా వరుసకు మేనలుడైన అమన్ అనే వ్యక్తితో ప్రేమించానని, తనతోనే వెళ్ళిపోతానని, ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించి భర్త పేర్కొన్నాడు. తన ప్రియుడు బెదిరించి ఇంకా అబ్బాయితో అయితే వివాహేతర సంబంధం అయితే పెట్టుకుంది. ఇంకా అబ్బాయి కుర్రోడు చూస్తే ఉన్నాడు. సో వీళ్ళని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంది, వీడితోటి వెళ్ళిపోతానని బెదిరించిందంట. కాకపోతే ఇక్కడ అదృష్టవశాత్తు విషయం ఏంటి అని అంటే ఆయన చంపకుండా ఉంచింది, బెదిరించి వదిలేసింది. పోనీలే కుర్రోడు కంగారు పడతాడు అని చెప్పేసి. మంచోడే, అమ్మాయి మంచిదే, చాలా మంచిదే. ఎవరైతే హస్బెండ్ ఉన్నారో ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడో ఆయన పేరు అజయ్ అనమాట. తన భార్య దివ్య పోలీస్ అధికారులు దీపక్ అనే వ్యక్తితో సాన్నిహిత్యంగా ఉన్న వీడియో పంపించిందని, వేధిస్తుందని అనే ఎవరైతే ఈ అబ్బాయి ఉన్నాడో ఇతని పేరు అజయ్ అనమాట, అమ్మాయి పేరు దివ్య. తను ఒక అబ్బాయి తోటి అయితే ఎఫ్ఐఆర్ లో ఉంది. చాలా అంటే న్యూడ్ వీడియోస్, ఓకే, ఇలాంటి వీడియోస్ అవన్నీ పంపించి తన భర్తకి ఇటువంటివన్నీ పంపించి నేను వీటితో ఉండిపోతాను, సంథింగ్ బ్లాక్మెయిలింగ్ టైపు ఇలాంటివన్నీ చేయించింది అనమాట. ఇవన్నీ ఘోర అవమానాన్ని తట్టుకోలేక అతను సూసైడ్ చేసుకుంటానని చెప్పేసి వీడియో కూడా పెట్టాడు. తను చనిపోతున్న తర్వాత తన కొడుకు తన తల్లిదండ్రుల వద్దే ఉండాలని కోరుతూ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న బాధితుడు మగన్. అంటే ఆత్మహత్య అయితే చేసేసుకున్నాడు. లాయర్ను కలిస్తే అమ్మాయిల పట్ల కనికరం ఉంటుందని, ఆమె ఒకసారి ఏడిస్తే ఎవరైనా క్షమిస్తారని చెప్పడంతో మగవారికి
మగవారిని కాపాడడానికి ఒక్క చట్టాలు కూడా తీసుకురావాలని సెల్ఫీ వీడియో తీసి, అంటే మగవారి కోసం ఎటువంటి చట్టాలు కూడా సరిగా వర్తించు, అమ్మాయి ఏడిస్తే చట్టాలన్నీ కరిగిపోతాయి, ప్రతి ఒక్కరు కూడా అమ్మాయిలకి సపోర్ట్ చేస్తారు, ఇంకా మగవారికి అయితే సపోర్ట్ లేదని చెప్పేసి సెల్ఫీ వీడియో తీసి తాను చనిపోయిన తర్వాత తన కొడుకును తన తల్లిదండ్రుల వద్దే ఉండాలని కోరుతూ, ఎవరైతే ఇప్పుడు అబ్బాయి చనిపోవాలని చెప్పేసి ఫిక్స్ అయ్యాడో, ఉరేసుకున్నాడో, చెట్టుకైతే ఉరేసుకున్నాడంట, ఇతను ఈ వీడియోని తీస్తూ తన కొడుకుని వాళ్ళ అమ్మ వాళ్ళకి అప్పచెప్పేసి ఆ అబ్బాయిలకి సొసైటీలో సరైన తీర్పులు లేవు అని చెప్పేసి ఉరి వేసుకున్న బాధితుడు మగన్. ఆయన పేరు మగన్ అనమాట. పద్ధతి కదా. రాష్ట్రంలో ఘోరం. పెళ్ళైన నెలకే భర్తను చంపేసింది. పెళ్ళైన నెలకే భార్య భర్తను చంపిన సంఘటన తెలిసిందే. గద్వాల్లో వాసి తేజేశ్వర్కు, ఏపీలో కర్నూలు చెందిన ఐశ్వర్యకు 18న వివాహం అయింది. 17వ తేదీన తేజ నిన్న అదృశ్యం అవ్వగా విచారిస్తే మ్యాటర్ ఏంటంటే, ఈ అమ్మాయి ఎక్కడైతే వాళ్ళ అమ్మగారు బ్యాంకులో పనిచేస్తారో ఆమె స్వీపర్గా పనిచేస్తుంది. ఆ స్వీపర్గా పనిచేసిన ఆవిడకు ఆ బ్యాంకులో ఒక ఆయనతో ఎఫ్ఐఆర్ అయితే ఉంది. అయితే ఈమె తరచూ బ్యాంకుకి వెళ్ళడం వల్ల అతనితో ఈమె కూడా ఎఫ్ఐఆర్ అయితే ఏర్పడింది. వీళ్ళిద్దరు మధ్య సంభాషణ జరగడంతో పెళ్ళైన నెల రోజులకి అతన్ని చంపేసింది అనమాట. పెళ్ళైన తర్వాత చాలా వరకు అతనికి 2000 ఫోన్ కాల్స్ అయితే వెళ్ళాయి అనమాట. 2000 ఫోన్ కాల్స్ వెళ్ళడం అంటే ఆసమాష కాదు. అంత ఘోరంగా ఆమె వ్యవహరించిన తీరు చూస్తే నాకు అర్థమైంది. అంటే ఈ ఫోన్ కాల్స్ లో మ్యాటర్ ఏంటంటే, ఎలా చంపాలి, ఎక్కడ చంపాలి అనేది తీసుకొచ్చింది. అయితే ఈమె ప్లాన్ చేసింది ఏంటంటే, ఆయన ఒక సర్వేర్, అంటే సైట్ కి సర్వే చేసి ల్యాండ్ వాల్యూ ఎంత కడుతుంది, ఇలాంటి వ్యవహారాలు చేసే జాబ్ అనమాట. అయితే సైట్ ని సర్వే చేయాలని చెప్పేసి కొంతమందిని మనుషులను కుర్మాయించి వాడును ఈమె కలిసి వాళ్ళతో ప్లాన్ చేసి ఈయన్ని ఒక లాంగ్ కార్ లో తీసుకువెళ్ళి బ్యాంక్ మేనేజర్ తిరుమల రావుతో, ఆయన బ్యాంక్ మేనేజర్ అంటే తిరుమల రావు అంట, కలిసి ఐశ్వర్య తన భర్త తేజేశ్వర్ను హత్య చేయించిందని గద్వాల ఎస్పై తెలిపారు. తేజేశ్వర్ను చంపేందుకు లోన్ కోసం బ్యాంకుకు వచ్చి నగేష్ తో తిరుమలలో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తన భార్యను కూడా హత్య చేయించాలనుకున్నాడు. తర్వాత ఐశ్వర్యను పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యాడు అనమాట. అంటే ఇతను చంపేసిన తర్వాత వాళ్ళ భార్యను కూడా చంపేసిన తర్వాత వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకుందాం అని చెప్పి అనుకున్నారు. కాకపోతే దొరికిపోయారు. ఇదిదా సర్ప్రైజ్. కాకపోతే ఇతను చాలా మంచి డాన్సర్, వీడియోలు కూడా వస్తున్నాయి. మరి అంటే ఎవరెవరు ఇప్పుడు హనీమూన్ మర్డర్ నుంచి ఇప్పుడు వరకు ఏది హనీమూన్ మర్డరు, కుక్కర్లోని ఉడకబెట్టేసేయడం, తర్వాత బ్లూ కలర్ వాటర్ డబ్లోని మనిషిని చంపేయటం, ఇలాంటి వివాహేతర సంబంధాలు ఇంత ఘోరంగా ఉంటాయా? మరీ ఘోరంగా ఉన్నాయి. సో అబ్బాయిలు పెళ్లి చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్త అబ్బా.